అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇలా చట్టాన్ని ఉల్లంఘించి లేదా చట్టబద్ధంగా పోకుండా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల విషయాలన్నీ మీ డిజిటల్ లైబ్రరీలో నమోదవుతాయా? చట్టపరంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయా మీరు అధికారంలోకి వస్తే? కరెక్ట్గా ఉంటాయనేదాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఒకటే సార్, వాళ్ళు డ్యూటీలో భాగంగా చేస్తున్నారు. దట్ ఈస్ దే డ్యూటీ. పోలీస్ డ్యూటీ ఏంటి? సక్రమంగా లా అండ్ ఆర్డర్ కాపాడాలి. బియాండ్ దే డ్యూటీస్ ఎప్పుడైతే డ్యూటీలు తప్పి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించడానికి ఆస్కారం ఉంది. అసలు డ్యూటీలో చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు కదండి. ఐపీఎస్ సీతారామాంజనేయులు గారు తన డ్యూటీ ప్రకారం వెళ్తే ఆయన మీద ఏమి సంబంధం లేకపోయినా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టి లోపల పెట్టారు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని లోపల పెట్టడం అనేది చాలా ఈజీ అయిన థింగ్ అని నిరూపించేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా ఈజీ అని నిరూపించేశారు. కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఇలాంటి స్ట్రాంగ్గా నేరాలు చేస్తున్నప్పుడు వీళ్ళ మీద మాత్రం ప్రభుత్వం వచ్చిన యాక్షన్ తీసుకొని ఎలా ఉంటాం చెప్పండి? అలా ప్రభుత్వం వచ్చిన యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఊరుకుంటారు? మమ్మల్ని మా కార్యకర్తలు ఊరుకుంటారా? రైట్. తురకా కిషోర్ గారు ఈరోజు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. ఆయన విషయంలో జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చిన వ్యక్తిని అక్కడి నుంచి అలాగే మళ్ళీ ఇంకో కేసు, అంటే పాతవి ఎప్పుడో 4-6 ఏళ్ల క్రితం కేసులు కూడా పెట్టి వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోయారు. న్యాయస్థానాలు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, ఇంత వార్నింగ్ ఇస్తున్నా పోలీసులలో ఎందుకు మార్పు రాలేదు? 215 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. చూద్దాం సార్. ఇప్పుడు తురకా కిషోర్ గారిది ఒక పెక్యులియర్ కేసు. నాట్ ఓన్లీ తురకా కిషోర్, ఇలా చాలామందిని పెట్టారు. అవును. తురకా కిషోర్ అనే వ్యక్తి మీద అనేక కేసులు పెట్టారు. అంతకుముందు కూడా కేసులు ఉన్నాయి. తురకా కిషోర్ అగ్రెసివ్గా ప్రవర్తించాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండంగా దౌర్జన్యాలు చేశాడనేటువంటి ఒక నేరారోపణ ఆయన మీద ఉంది. ఆ నేరారోపణ జోలికి నేను వెళ్ళడం లేదు. ఆ నేరారోపణ ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో పెడితే బెయిల్ తెచ్చుకుంటారు. విచారణ జరిగిన తర్వాత అది అవునా కాదా కోర్టు నిర్ణయిస్తుంది. ఇది కదా సిస్టమ్. ఏం కేసు అండి అది? నాకు అర్థం కాలేదు. ఏమన్నా మర్డర్ కేసా? ఎన్నాళ్ళు ఉన్నాడండి? 215 రోజులు అంటే 7 మాసాల పైన కదండి. 7 మాసాల పైన, 7 మాసాల వరకు ఒక జైల్లో ఉండవలసిన కేసు ఏముంది చెప్పండి నాకు ఆయన మీద. అంటే ఒక కేసు తర్వాత దీనిలో 10 రోజులు బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకో కేసు పెట్టి పీటీ వారెంట్ పెట్టారు. అంతా అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయింది, బెయిల్ వచ్చేసింది, మళ్ళీ ఇంకొక కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వాల. ఏముందంటే అసలు కేసు ముందే పెడతారని మీరెట్టా ఊహిస్తారు, కేసులు పెట్టొద్దని మేమెట్టా చెబుతాము అని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మటే జైలు దగ్గర, గుంటూరు జైలు దగ్గర పట్టుకున్నారు. పట్టుకుని వేరే తీసుకెళ్ళిపోయారు. కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? అంతకు ముందు రోజు రిజిస్టర్ చేశారు. నేరం ఎప్పుడు జరిగింది? 6 సంవత్సరాల క్రితం జరిగింది. 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నేరాన్ని ఈ రోజున మీరు నెక్స్ట్ రోజున బెయిల్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్ళావు. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చివాట్లు అంటే పెట్టింది. చివాట్లు మామూలు చివాట్లు పెట్టలేదు, భయంకరంగా చివాట్లు పెట్టింది. చివరికి రిమాండ్ ఇచ్చిన మ్యాజిస్ట్రేట్ను కూడా ఇది మీకు సరైనటువంటి విధానం కాదు, మేము అనేక సందర్భాల్లో మీరు రిమాండ్ని ఒక మెకానికల్గా చేయొద్దు, మీరు రిమాండ్ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మొత్తంగా చదివిన తర్వాత 7 years లోపు ఉన్న వాటికి ఇమీడియట్గా మీరు బెయిల్ ఇచ్చేయండి, పంపించేయండి, రిమాండ్కి పంపొద్దు అని చెప్పినా కూడా అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఏ కారణం చేత ఇచ్చారో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు 3 రోజుల పాటు విచారించింది, మొత్తం తెప్పించింది, పోలీస్ రికార్డు మొత్తం తెప్పించింది, రిమాండ్ రిపోర్ట్ మొత్తం తెప్పించింది చట్టబద్ధంగా చేయలేదు, మీరు తప్పు చేశారు అని మ్యాజిస్ట్రేట్ గారిని క్రిటిసైజ్ చేసింది, ప్లస్ పోలీసులు క్రిటిసైజ్ చేసింది. ఈ రెండు క్రిటిసైజ్ చేయడంతో పాటు ఏం చెప్పారు తెలుసా? తక్షణమే తురకాని వదిలేయాలి, వితౌట్ డిలే అని చెప్తే ఇప్పుడు వదిలేరు. ఇలాగే సేమ్ ఇలాగే వస్తున్నారు. మొన్న కూడా మీరు ఇప్పుడు పట్టేసుకున్నారు పోలీసులు వెళ్ళి. సో ఇదంతా ఏం జరుగుతుంది? రాజకీయ కక్షలకి పోలీసు యంత్రాంగాన్ని, న్యాయస్థానాల్ని ఇదిగో మొన్న ఇట్ట పట్టుకున్నారు, ఇదిగో తీసుకెళ్ళిపోయారు. ఇలా జైలు నుంచి రాగానే అలా తీసుకెళ్ళి ఇవాళ కూడా తీసుకెళ్ళిపోయాడు కోర్టు ఆర్డర్ లేకపోతే. కానీ నాకు అర్థం కాని విషయం సార్, కాళహస్తిలో మీరు ఒక కేసు చూసే ఉంటారు. జనసేనకు సంబంధించినటువంటి నాయకురాలు వాళ్ళ డ్రైవర్ని, పిఏనో ఎవరినో హత్య చేసింది ఆవిడ. అది చెన్నై బార్డర్లో వేయడంతో ఆ కేసు అక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. నెల రోజుల్లో ఆగస్టు 6 మొన్న బెయిల్ వచ్చింది. నెల రోజుల్లో బెయిల్ వచ్చింది. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పోస్టు పెట్టిన కార్యకర్తలు కూడా
దాదాపు 3 నెలలు 4 నెలలు కూడా జైల్లో ఉంటున్నారు. ఇదే కాదు సార్, ఆ కిరణ్ అనే ఎవరో ఉన్నారు, చంపేసిన వాళ్ళు నెల రోజుల్లో వచ్చేసారు సార్ బయటికి. మర్డర్ కేస్. మ్మ్. ఈ మర్డర్ కేసులో విత్ ఇన్ 1 monthలో బోత్ వర్ రిలీజ్ ఆన్ బెయిల్. అవును, అంటే ప్రాసిక్యూషన్ కోఆపరేట్ చేసింది, పోలీస్ యంత్రాంగం కోఆపరేట్ చేసింది, కరెక్ట్గా జరిగింది. కరెక్ట్గా జరిగింది. కోఆపరేట్ చేయడం కరెక్ట్గా కూడా జరగలా, ఆ, కోఆపరేట్ చేసి ఉంటారు. ఓకే, కోఆపరేట్ అంటే తొందరగా షార్ట్ షీట్ పడేయటం, అవి లేకపోతే చేయడం. బెయిల్ అభ్యంతరం లేదని చెప్పటం, ఓకే. వీళ్ళు సాక్ష్యాధారాలు, వీళ్ళ సాక్షుల్ని బెదిరించరని ఇటువంటి మెతక వైఖరి వహించడం జరిగి ఉండొచ్చు. ఓకే, అంతేకాదు, మీకు కిరణ్ అనే ఒక అతన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలుగుదేశం అతన్ని కేసు పెట్టి అరెస్ట్ చేసి, చూసారా చేబ్రోలు మేము ఎంత గొప్పగా చేబ్రోలు కిరణ్ మేము ఎంత గొప్పగా చేశామో, ఎవరైనా మాకు సమానమే అని చంద్రబాబు డప్పాలు కొట్టాడు కదా. విత్ ఇన్ 15 days బయటకు వచ్చాడు, బయట వచ్చేసాడు. ఛార్జ్ షీట్ పడేశారు. మీరు విచిత్రమైన విషయం, విత్ ఇన్ 15 days అరెస్ట్ అయిన విత్ ఇన్ 15 days 15 days కూడా లేదనుకుంటాను, దే ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్ అయిపోయింది, వదిలేయమన్నారు. అయిపోయింది. ఇలా ఎక్కడ జరగల, మొత్తం టోటల్గా 15 days. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల లోపులో ఛార్జ్ షీట్ పడేసిన ఒక్క కేసు చూపించండి నాకు. ఎక్కడ లేదు కేసు. ఎందుకు ఛార్జ్ షీట్ పడేశారంటే బెయిల్ మంజూరు చేయడం కోసం. మీరు చెప్పినటువంటి కాళహస్తి కేసు కూడా అంతే. కాళహస్తి కేసులో 1 monthలో వచ్చేసారు. సరే రానియండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బెయిల్ ఒక బేసికల్గా ఈశ్వర్ గారు ఒకటే, ఓకే, బెయిల్ ఇవ్వకోకుండా ఎందుకు రిమాండ్లో పెడతారంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. అది శిక్ష కాదు, ఇది రిమాండ్ ఖైదీ. అంటే నేరారోపణ చేయబడిన వ్యక్తిని నిర్బంధించడం. అవును, అంతేగాని నేరం రుజువై లోపల ఉండటం కాదు. అది కరెక్ట్. ఇదంతా కూడా అన్యాయమైనటువంటి విషయం. ఎక్కువ కాలం జైల్లో పెట్టడం తప్పు ఎవరినైనా, దానికి భిన్నంగా జరుగుతుంది. మరి చేబ్రోలు కిరణ్ విషయంలో ఎవరైనా సమానమే, మా పార్టీకి సంబంధించి లేకపోతే మాకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పుకుంది కదా టీడీపీ. రోజా గారి విషయంలో ఏం జరిగింది మొన్నటికి మొన్న? అంతెందుకు, మీరే పర్సనల్గా, మీరు వ్యక్తిగతంగా మీరు బాధితులు, మీ కుటుంబం పైన ఎన్నో మాట్లాడారు, ఎన్నో పోస్టులు పెట్టారు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏం న్యాయం జరిగింది మీకు? నేను వెళ్ళి నా ఫ్యామిలీ మీద, నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద అనేక పోస్టింగ్లు పెట్టారు. పెడితే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, దే హ్యావ్ నాట్ రిజిస్టర్ ది కేసెస్. అసలు కేసే రిజిస్టర్ కాలేదు. చెప్తా మీకు. ఓకే, రిజిస్టర్ చేయలేదు. తర్వాత ఎస్పీకి వెళ్ళి ఇచ్చాను. ఈవెన్ దెన్ దే హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ది కేస్. డీజీపీకి చెప్పాను. అప్పుడు డీజీపీ గారు వేరే ఉన్నప్పుడు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయనకి చెప్పాను. ఈవెన్ దెన్ కేస్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. దెన్ ఐ అప్రోచ్ ది హైకోర్ట్, రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసాను. వేయంగానే 4 కేసులు రిజిస్టర్ చేశారు, ఒక కేసు రిజిస్టర్ చేయాలి. 4 కేసులు రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్లో సిఐ గారు దిండి కింద పెట్టుకున్నారు. ఏంటి దానిలో ఏం అరెస్టులు చేయలే, ఏం యాక్షన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ కాపీలు దిండి కింద పెట్టుకున్నారు. నాకు ఒకటి పంపించి వాళ్ళు దిండి కింద పెట్టుకున్నారు. అంటే దే ఆర్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. దట్ ఈస్ ఆల్సో పెండింగ్ విత్ ది హానరబుల్ హైకోర్ట్. దాని మీద కూడా నేను ఇంకా ఆర్గ్యూ చేయాలి. అంతేకాదు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నారు, కిరాక్ ఆర్పి అండ్ సేమరాజు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజా గారిని మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ మాట్లాడుతున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను. టిల్ నౌ దే హ్యావ్ నాట్ రిజిస్టర్డ్. మొన్న కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గర నేను నల్ల డ్రెస్ వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకుని ఉంచున్నాను. మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అని. ఈవెన్ దెన్ నో. బట్ నాకేముంది ఆల్టర్నేటివ్? ఐఎమ్ అప్రోచింగ్ ద హైకోర్ట్. డెఫినెట్గా హైకోర్టుకి అప్రోచ్ అవుతాను. ఎందుకంటే ప్రతి స్టెప్లోనూ నేను ముందుకు వెళ్ళేదానికే ఉన్నాను తప్ప ఎక్కడ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళని శిక్షించేంత వరకు హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను. పార్టీ ఇన్ పర్సన్ నేనే వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఎవరికైనా హక్కు ఉంటుంది. మీరైనా మీ కేసు వాదించుకునే హక్కు ఉంటుంది. మీరు న్యాయ నిపుణులు కాకపోయినా, బిఎల్ చదవకపోయినా. అఫ్ కోర్స్ నేను బిఎల్ చదువుకున్నాను, ఆ స్టేటస్లో నేను వెళ్ళలేదు. పార్టీ ఇన్ పర్సన్గా నేను వెళ్ళాను, వెళ్తాను కూడా. సో ఇది ఒక న్యాయ పోరాటం. ఎక్కడో చోట న్యాయం జరిగింది. ఇప్పుడు తురక కిషోర్ని 215 రోజులు పెట్టారు. ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే ఇంకో 215 రోజులు పెట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడు, లోకేష్ గారు దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఎంతకాలం రోపలెట్టి పెట్టగలిగితే అంతకాలం రోపలెట్టి పెట్టే కార్యక్రమమే తప్ప కేసులు రుజువు అవుతాయా, రుజువు కావా అనే విషయాన్ని వదిలేసి ఎక్కువ కాలం నిర్బంధించి భయపెట్టాలనేటువంటి ధోరణితో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. కాకపోతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆ కాలం 4 సంవత్సరాల తర్వాత పోయే కాలం. అంతేగా ఇప్పుడు ఇమీడియట్గా పోయే కాలం ఇప్పుడే వచ్చింది. 4 సంవత్సరాల ముందే పోయే కాలం వచ్చింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వాన్ని నేను చూడలేదు సార్. 89లో
నేను చూడలేదు కదా ఈ తరహా అసలు ఎప్పుడు ఈ తరహా ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో చూడలేదు. తమిళనాడులో కూడా 2 వర్గాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇంత దారుణంగా ఎప్పుడు లేవు. రైట్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి కొత్త విధానాలను తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ కొత్త విధానాలనే మీరు కూడా ఫాలో అవ్వమని మా కార్యకర్తలు అంటారని భయపడుతున్నాం మేము. రేపు కూడా ఇంతే కదా, వాళ్ళు రెడ్ బుక్ పెట్టారు, మీరు ఒక రెడ్ బుక్ పెట్టమన్నారు. ఇప్పుడు బాధపడుతున్నా, నలిగిపోతున్నా, ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారు. మాకేం న్యాయం చేస్తారు? నిలదీస్తారు. ఒకటి సార్, ఇప్పుడు చాలామంది లోపల పెడుతున్నారు. తురకా కిషోర్ లాంటి వాళ్ళను, లేకపోతే మరొకరినో కొంతమంది అన్యాయంగా పెడుతున్నారు. సరే, తురకా కిషోర్ తప్పు చేశాడు, రైట్ చేసి దట్ ఇస్ ఏ డిఫరెంట్ మ్యాటర్. ఒకటైతే నేను చెప్పగలను, 7 మాసాలు శిక్ష అనుభవించవలసిన, రిమాండ్లో ఉండవలసినటువంటి తప్పిదాలు ఏమీ చేయలేదు. అంతవరకు ఐ కెన్ షూట్. రేపు రుజువు అవుతాయా లేదా అది వేరే విషయం. మీరు 100 మందిని పెడతారు సార్, 50 మంది తిరగబడే పరిస్థితికి వచ్చేసారు. 50 మంది పారిపోవచ్చు, 50 మంది సుశిక్షితులైన సైనికుల్లాగా ఎప్పుడు తెలుగుదేశాన్ని ఓడిద్దామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేద్దామా అని పట్టుదల పెరిగిపోయింది. ఈ అరెస్ట్ అయినటువంటి వారి కుటుంబాల్లో కొంతమంది భయపడతారు. రేపు సంవత్సరంలోనే ఎన్నికలు ఉందనగా ఆ భయపడిన వాడు కూడా వచ్చి లైన్లో ఉంచుంటాడు. అంటే మాకు ఒక పెద్ద సైన్యాన్ని రెడ్ బుక్ ద్వారా మాకు మీరు ఇస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతే మీరు పప్పులో కాలేసినట్టే. చంద్రబాబుకు తెలిసే విషయం, కానీ బొడ్డోడికి తెలియదు. బుడ్డోడు ఎవరు? వాళ్ళ అబ్బాయికి తెలియదు. వాళ్ళ అబ్బాయి నడుపుతున్నాడు, స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టాడు. లోకేష్ గారు స్టీరింగ్ పట్టుకున్నాడు, నాన్నగారే పక్కన ఉంచున్నాడు. ఆయన మాట ఈయనే పరిస్థితి లేదు. ఆయన నడుపుతున్నాడు కాబట్టి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. నేను చాలామందిని అడిగాను, సీనియర్ జర్నలిస్ట్ని, చంద్రబాబుకి ఈ రకమైనటువంటి ఆలోచన ఉండేది కదండి, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు, ఆయనే నడుపుతున్నాడు, ఎవరు మన లోకేష్ గారు నడుపుతున్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏం అంటలేదు, ఇద్దరు కలిసి ఏకమైపోయి ఇదంతా చేస్తున్నారని డైరెక్ట్గా తీసుకెళ్లి సముద్రంలో దించడం ఖాయం ఈ డ్రైవింగ్లో ఉన్నటువంటి లోకేష్ గారు.